హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈ రోజు నేను దోశ చేస్తున్నానండి. అది మల్టీగ్రెయిన్ దోశ. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, పోషకాలు పుష్కలంగా ఉన్నటువంటి మల్టీగ్రెయిన్ దోశ అండి. తయారు చేద్దాం రండి. 2 గ్లాస్ రైస్, హాఫ్ గ్లాస్ కందిపప్పు, గ్లాస్ పచ్చపెసులు, హాఫ్ గ్లాస్ మైసూర్ పప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు, హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ పచ్చిశనగపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యము, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు. ఈ పప్పులన్నీ ఒక గిన్నెలోనికి తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన ఈ పప్పుని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పును ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పు తీసుకోవాలి. ఆ తరువాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. పట్టి పెట్టుకున్న పిండిని నైట్ అంతా ఉంచుకోవాలి. ఉదయం తీసుకొని మనకి ఎంత కావాలో అంత మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిలో మన టేస్ట్‌కు సరిపడినంత సాల్ట్, అలాగే వాటర్ కలుపుకొని దోస వచ్చేలాగా పిండి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఒక పాన్ పెట్టి పాన్ వేడయ్యాక మనం దోసల పిండితో దోస వేయాలి. ఈ దోస చేయడానికి ఉపయోగించిన బియ్యము, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పెసళ్ళు, ఎర్రపప్పు, పచ్చిశనగపప్పు, రాగులు, సగ్గుబియ్యము, మెంతులు, వీటన్నిటిలో కావలసిన పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు చాలా మెండుగా ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, బరువు తగ్గడానికి సహాయపడుతుంది, రక్తహీనతను నివారిస్తుంది, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదండి, కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి సహాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఏర్పాటులో ఇవి చాలా కీలకమండి. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. If you like the video, please do like, share and subscribe. Thank you.